నాటుకోడి మామిడికాయ ఇగురిని తయారు చేసుకుందామా? హలో! నమస్తే! అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? సండే స్పెషల్ ఏం చేసుకుంటున్నారు ఈరోజు? సండే స్పెషల్ ఏదో ఒకటి చేసుకోవాలి కదా! నేనైతే సండే స్పెషల్ ఈరోజు నాటుకోడి మామిడికాయ ఇగురు పెట్టి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్‌లో మటన్ మామిడికాయ ఇగురు చేసి చూపించాను. మీ అందరూ చూసారు, ఆదరించారు ఆ వీడియోని. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నాటుకోడి మామిడికాయ చాలా సూపర్‌గా ఉంటుందండి. మరి చేసేసుకుందామా? నాటుకోడి మామిడికాయ వచ్చేసండి మన కిచెన్‌లో వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, నాటుకోడి మామిడికాయ ఇగురికి గాను 1/2 కిలో పైనే నాటుకోడి తీసుకున్నాను. అలాగే 2 మామిడికాయలు తీసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. నాటుకోడి కాబట్టి మనం కుక్కర్‌లో చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటది కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని 4 పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఆయిల్‌లో కలుపుకుందామండి. మంచి కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయలని వేయించుకుందాం. నాటుకోడి కొంచెం లేతగా ఉంటాయి కనుక మామూలుగా వండేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది కదా, కొంచెం అలాంటప్పుడు మనం ఇలా కుక్కర్లో పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది అనమాట. ఉల్లిపాయ బాగా వేగిందండి. ఈ టైంలో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుందాం. ఇందులో పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకుందామండి. అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి వేగిందండి. ఇప్పుడు శుభ్రం చేసుకుని పెట్టుకున్న నాటుకోడి 1/2 కేజీ పైనే 3/4 కేజీ దగ్గర ఉంటుందండి. వేసేసుకుందాం. మనం ఇలా వేసేసుకొని కలుపుకుందామండి. చక్కగాను ఇలా కలిపేసుకుని చక్కగా మనం ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. మనం కారం 2.5 టేబుల్ స్పూన్స్ వేసుకుంటానండి. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. చూసుకుని మళ్ళీ వేసుకుందాం. వీటిని ఇప్పుడు ఈ నాటుకోడి అంతటికి పట్టేటట్టు చక్కగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకుని కొంతసేపు ఇలా మగ్గనిద్దాం. తర్వాత బాగా మగ్గిందండి. జీలకర్ర, ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను వేయించుకున్నది మనం వేసుకుని కలిపేసుకుందామండి. ఇలాగా ఇందులో కొంచెం కరివేపాకుని వేసుకుందాం. 3-4 రబ్బలను వేసుకుని దాన్ని కూడా కలిపేసుకుందాం. ఇలా ఇప్పుడు మనం ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొని, నాటుకోడి కదండి, ఇలా పోసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. ఒక 6-7 విజిల్స్ వచ్చినాక ఓపెన్ చేసుకున్నాక మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ముందు వేసుకుంటే ఉడకదండి, అందుకని చెప్పేసి నాటుకోడి కదా, ఇది ఉడికాక విజిల్స్ వచ్చినాక స్టీమ్ అంతా పైకి ఓపెన్ చేశాక మామిడి ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు స్టీమ్ అంతా పోయిందండి. 7 విజిల్స్ వేయించుకున్నాం. మూత ఓపెన్ చేసుకుందాం. ఇదిగోండి అయిపోయింది. మనం ఈ టైంలో ఏం చేయాలంటే చూపిస్తాను మీకు. ఉడికింది కదా ఇలాగా. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే స్టవ్ వెలిగించుకుని మళ్ళీ మామిడికాయలు చూపించాను కదండి, 2 చిన్న మామిడికాయలు ముక్కలను చేసుకున్నాం. ఇలాగా ఈ ముక్కల్ని మనం వేసేసుకుని ఉడికించుకుందామండి. మామిడి ముక్కలు త్వరగా ఉడికిపోతాయి కదా, ఇలా ఉడికించేసుకుందాం. చక్కగా మగ్గిపోయినాయండి. మామిడికాయ ముక్కలు వేసుకున్నాం కదా, చక్కగా దగ్గరికి మగ్గిపోయినాయి. ఈ టైంలో మనం ఏం చేయాలంటే గరం మసాలా అండి, 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకుందాం. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, గసాలు అన్నీ కలిపి మిక్సీ పట్టించుకోవడానికి పౌడర్ చేసుకున్నాను. ఇలా వేసుకొని ఒక్క నిమిషం మనం ఇలా మగ్గించుకున్నాక కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి. వేసుకొని 1 నిమిషం ఆగుదాము. ఆ ఫ్లేవర్ అంతా నాటుకోడికి పట్టాక మనం సర్వ్ ఆఫ్ చేసుకుందామండి. అంతే, అయిపోయింది మన నాటుకోడి మామిడికాయ ఇగురు. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, డిష్ అవుట్ చేసుకుందాం. మన నాటుకోడి మామిడి వేసుకున్నాం. పైనుంచి మనం కొంచెం కొత్తిమీరని ఇలా గార్నిష్ చేసుకున్నట్టయితే మన యమ్మీ టేస్టీ నాటుకోడి మామిడికాయ ఇగురు రెడీ అయిపోయిందండి. మరి కదా ఫ్రెండ్స్, మన టేస్టీ యమ్మీ నాటుకోడి మామిడికాయ ఇగురు చాలా ఈజీగా చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి
మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్ట్ చేయట్లేదండి, వేడిగా రైస్ చేసుకొని నేను వేసుకొని తినేస్తాను. మన నాటుకోడి సూపర్గా ఉంటుంది. మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.